ఉమామహేశ్వర దేవాలయం నందు ఈ రోజున 11:45 స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. శివపార్వతులు ధ్వజస్తంభ ప్రతిష్టాపన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని స్వామి యొక్క కృపకు ఆశీస్సులై వారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళ. శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగినది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం తీసుకొని సుఖ సంతోషాలతో తిరిగి వెళ్ళారు. చాలా సంతోషం. చాలా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరిపిద్దాం అనుకొని ఏదో ఒక ఆటంకాలతో ముందుకు జరగకుండా ఉండిపోయింది. మన కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు దిగ్విజయంగా అందరూ 15 మంది 20 మంది కార్యవర్గ సభ్యులను చూసుకొని అనుకోకుండా అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, ఒంగోలు పుర ప్రజల సహకారంతో ధ్వజస్తంభ స్థాపన, స్వామివారి విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ట, అన్నపూర్ణేశ్వరి దేవి ప్రతిష్ట, మరియు లలితాదేవి, కాలభైరవుడిది, మళ్ళీ నందీశ్వరుడిది, మిగతా సమస్త దేవతల ప్రతిష్ట జరిగింది. కావున మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ రోజున హైందవ ధర్మం చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి అందరూ హైందవ ధర్మాన్ని పాటిస్తూ అర్థమైందా ఇంకా 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 స్వామివారి సేవలు తరించి మనం అందరం ముందుకు వెళ్ళాలని. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని, స్వామివారి మనందరినీ ఆశీర్వదించాలని, కలకాలం మనం అందరం సంతోషాలతో ప్రజలు ఉండాలని, ఒంగోలు ప్రజలకి మనకి అందరికీ స్వామివారి అనుగ్రహం సదా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.